ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమదాది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 47వ శ్లోకం ఇలా ఉంది. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే హజీర్ణచ్చదాస్రస్తా భక్తిలతాచ్చటా విలసితా పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక్కసారి గనక పరమేశ్వరుడు మన హృదయం అనేటువంటి ఉద్యానవనంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని వివరిస్తున్నారు. గత శ్లోకంలో గిరిజానాథాంఘ్రి సౌధాంతరే అనేటువంటి పదం ద్వారా పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క పాదార విందమే ఒక గృహం, ఒక సౌధం, ఒక భవనం అనే ప్రస్తావన తెచ్చారు. కాబట్టి ఆ భవనానికి కళ తెచ్చేటువంటి, భవనానికి ముందు ఉండేటువంటి ఒక ఉద్యానవనాన్ని ఆచార్యులు వారు గుర్తు చేసుకున్నారు. ఆ ఉద్యానవనాన్ని కూడా పరమేశ్వరమయంగా చూపిస్తూ పరమేశ్వరుడే గనక ఆ ఉద్యానవనంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని క్రమంగా నిరూపించుకుంటూ వస్తున్నారు. శంభుధ్యాన వసంత సంగిని. ఒక ఉద్యానవనానికి వసంతకాలం చెప్పుకోదగ్గ కాలం అయితే పరమేశ్వరుడి యొక్క ధ్యానం అనేటువంటిది మనస్సు అనేటువంటి ఉద్యానవనానికి వసంతకాలం లాంటి కాలం. శంభుధ్యాన వసంత సంగిని. హృదారామే, హృదయం అనేటువంటి ఆరామంలో, హృదయం అనేటువంటి ఉద్యానవనంలో అఘ జీర్ణఛదాః స్రస్తాః. వసంతకాలంలో చెట్లకు కొత్త చిగుళ్ళు తొడిగినటువంటి సందర్భంలో పాత ఆకులన్నీ రాలి కింద పడి ఉన్నట్లుగా వసంతకాలం లాంటి ఈ శంభుధ్యాన కాలంలో, హృదయారామంలో, హృదయోద్యానవనంలో పాపాలు అనేటువంటి పండుటాకులు రాలి కింద పడిపోయి ఉన్నాయి. అఘ జీర్ణఛదాః స్రస్తాః భక్తిలతాచ్చటాః విలసితాః. వసంతకాలంలో ఉద్యానవనంలో కొత్త కొత్త లతలు చక్కగా చిగుళ్ళు వేసినట్లుగా, కొత్త కొత్త లతలు అల్లుకుని చక్కగా అందంగా ఉన్నట్లుగా శివధ్యానం అనేటువంటి వసంతంతో కూడినటువంటి హృదయారామంలో భక్తిలతలు, పరిపరి విధాలుగా ఉండేటువంటి భక్తుల యొక్క లతలు, భక్తుల యొక్క తేడాలు ఇవే చక్కగా అలముకుని ఉన్నాయి. భక్తిలతాచ్చటాః విలసితాః, చాలా విలాసంగా అందంగా ఉన్నాయి. కేవలం లతలు, కొత్త లతలు ఉండటం కాదు, భక్తి ప్రవాళశ్రితాః. కేవలం ఈ లతలు అలముకోవటం, చక్కగా పెరగటం మాత్రమే కాదు, పుణ్య ప్రవాళశ్రితాః. పుణ్యాలు అనేటువంటి కొత్త చిగుళ్లను వేసుకుని ఉన్నాయి. పుణ్య ప్రవాళశ్రితాః. దీప్యంతే గుణకోరకాః. మనసులో సద్గుణాలు అనేటువంటి మొగ్గలు వేస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. మనస్సు అనేటువంటి ఆరామంలో, ఈ ఉద్యానవనంలో భక్తి లతలకు పుణ్యాలు అనేటువంటి చిగుళ్ళు వచ్చినట్లుగానే పక్కనే సద్గుణాలు, ఆత్మగుణాలు అనేటువంటి మొగ్గలు వస్తున్నాయి. దీప్యంతే గుణ కోరకాః. జపవచః పుష్పాశ్చ సద్వాసనాః. జపాలు, ఆ పరమేశ్వరుణ్ణి కొనియాడేటువంటి స్తోత్రాలు లేదా జపాల యొక్క వచనాలు, నిరంతర నామ జపాలు లాంటి పుష్పాలతో ఈ ఉద్యానవనం అందంగా ఉంది. జపవచః పుష్పాశ్చ. వసంతకాలంలో కొత్తగా పూచే పూలతో ఉద్యానవనం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా శంభుధ్యానం అనేటువంటి ఈ వసంత సంబంధం ఉండేటువంటి హృదయారామంలో కూడా జపవచస్సులు అనేటువంటి పుష్పాలు అందంగా వికసించి ఉన్నాయి. సద్గుణాలు వికసిస్తే అవి జపాలుగాను స్తోత్రాలుగాను మారుతున్నాయి. ఇంతేకాదు ఇవి సద్వాసనాః, మంచి వాసనలను కలిగి ఉన్నాయి, సత్సంస్కారాలను కలిగి ఉన్నాయి, సత్సంస్కారాలే కారణాలుగా కలిగి ఉన్నాయి, సత్సంస్కారాలను పుట్టిస్తున్నాయి. ఎట్లాగైతే
వసంతకాలంలో పూచేటువంటి పూలు, మల్లెపూలు మొదలైనటువంటి పూలు మంచి వాసనలను వెదజల్లుతాయో అలాగే ఇవి మంచి సంస్కారాలను వెదజల్లుతున్నాయి. జపవచ పుష్పాశ్చ సద్వాసనా. జ్ఞానానంద సుధా మరంద లహరి. అక్కడ అమృతానికి కానీ మధువుకు కానీ లోటే లేదు. అమృతం చాలా చక్కగా దొరుకుతోంది, అలాగే మధువు చక్కగా దొరుకుతోంది. ఎలాగైతే వసంతకాలంలో చక్కటి అమృతం లాంటి మధువు ఆ పూల మీద తుమ్మెదలకి కానీ ఆ మధువును గురలే వారికి కానీ ఎలాగైతే దొరుకుతుందో, అలాగే జ్ఞానము అనేటువంటి అమృతం, ఆనందం అనేటువంటి మధువు ఈ శంభుధ్యాన వసంత సంగిగా ఉండేటువంటి హృదయారామంలో, హృదయం అనేటువంటి ఉద్యానవనంలో చక్కగా దొరుకుతోంది. కేవలం మొగ్గలు పూలు వీటితో ఈ ఉద్యానవనం ఆగిపోలేదు. వసంతకాలంలో సహజంగానే వచ్చేటువంటి కొన్ని పళ్ళలాగా, కొన్ని ఫలాలలాగా సంవిత్ ఫలాభ్యున్నతి, సంవిత్ జ్ఞానం అనేటువంటి ఫలం చాలా ఉన్నతంగా చక్కగా పెరిగి కనిపిస్తోంది. శంభుధ్యానం అనేటువంటి వసంతమే రావాలి కానీ, పరమేశ్వరుడు ఆ ఉద్యానంలోకి వసంత రూపంలో ప్రవేశించాలే కానీ ఈ ఉద్యానవనంలో సంవిత్ ఫలం వరకు ఉండేటువంటి అన్ని ఉద్యాన లక్షణాలు ఉంటాయి. సామాన్య ఉద్యానవనంలో ఉండేటువంటి లక్షణాలన్నీ ఈ హృదయారామంలో శంభుధ్యాన వసంత సంగం గనక జరిగినట్లయితే తప్పకుండా కనిపిస్తాయి అని ఆచార్యుల వారు అంటున్నారు. ఒకసారి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటం ప్రారంభించి చూస్తే ఎవరికి వారికే తెలిసిపోతుంది. మనసులో ఉండేటువంటి పాప సంకల్పాలన్నీ పోతాయి, పాపాలన్నీ పటాపంచలైపోయి తీరుతాయి. ఇంతేకాదు, మనసులో ఆ పరమేశ్వరుడి మీద ప్రీతి రకరకాలుగా అల్లుకుంటుంది. రకరకాల రూపాలలో ఆ పరమేశ్వరుడి ప్రీతి బయటకు వస్తూ ఉంటుంది. రకరకాల రూపాలలో ఉండేటువంటి భక్తుల యొక్క రూపాలు అని పిలువబడేటువంటి రీతుల్లో ఆ ప్రీతి బయటపడుతూ ఉంటుంది. ఆ ప్రీతికి ఫలితంగా ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి వేదాలలో చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని ఆచరించాలి అనే ఆసక్తి కలుగుతుంది. దానికి ఫలితంగా పుణ్యాలు చేయటం, మంచి కార్యాలు చేయటం, శివ పూజ చేయటం లాంటి పనులన్నీ సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఇంతేకాదు, మనసులో దుర్గుణాలకు కారణాలు లేకపోవటం వలన, పాపాలన్నీ పటాపంచలైపోవటం వలన, పాప సంస్కారాలు పోవటం వలన సద్గుణాలు కాస్తంత మొలుస్తాయి. అవి మొగ్గలేసి ఉంటాయి. ఆ మొగ్గలేసినటువంటి సద్గుణాలకు పువ్వు అనేటువంటి రూపంలో, వికాస రూపంలో జపాలు, వచస్సులు, స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మానసికమైనటువంటి వాటికి ఫలితాలుగా కొన్ని ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. వాటి యొక్క సంస్కారాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇంత మంచి సంస్కారాలను కలిగించేటువంటి ఈ క్రియలన్నిటినీ విడిచిపెట్టి అనవసరమైన పనులు ఎందుకు చేశామా అనిపించేటువంటి స్థాయిలో ఉంటాయి. ఎలాగైతే పువ్వు పరిమళిస్తుందో అలాగే ఈ భక్తి ద్వారా కలిగే, పరమేశ్వర ప్రీతి ద్వారా కలిగేటువంటి ప్రతి చర్య చక్కగా పరిమళిస్తుంది. పరిమళించి కొత్త సంస్కారాలను, మంచి సంస్కారాలను పుట్టిస్తుంది. పాత సంస్కారాలకు ఫలితాన్ని చూపిస్తుంది. ఎప్పుడెప్పుడో ఎన్నెన్నో జన్మల క్రితం ఏవేవో సందర్భాలలో కష్టపడో లేదా తెలియకుండానో సాధించుకున్నటువంటి సత్సంస్కారాలకు ఫలితం ఈ సందర్భంలో బయటపడుతుంది. జ్ఞానం తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఆ జ్ఞానానికి ఫలితంగా రావలసినటువంటి సుధా, అమృతత్వం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే సంవిత్ ఫలాభ్యున్నతి, సంవిత్ అనేటువంటి ఫలం ఈశ్వర తత్వజ్ఞానం, పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానం, తత్వ సాక్షాత్కారం అనేది జరిగి తీరుతుంది. చేయవలసిందల్లా శంభుధ్యానాన్ని మనసులోకి రానివ్వటమే. శంభుధ్యానం మనసులోకి వస్తే వసంతుడు ఉద్యానవనంలోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, చాలా సఫలంగా ఉంటుంది, చాలా మనోహరంగా ఉంటుంది, చాలా లాభదాయకంగా ఉంటుంది అనే అంశాన్ని ఆచార్యుల వారు చాలా చక్కగా, చాలా అందంగా, చాలా హృద్యంగా, చాలా కవితామయంగా, చాలా ఉపదేశపరంగా ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే అఘ జీర్ణచ్ఛదాస్రస్తాః
భక్తిలతాఛటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకాః జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానంద సుధా మరంద లహరి సంవిత్ ఫలాభ్యున్నతి. జ్ఞానం, ఆనందం, సంవిత్ ఇవన్నీ చక్కగా చూస్తాయి, చక్కగా కనిపిస్తాయి. అందులోనూ జ్ఞానానంద సుధామరందాలు అంటే జ్ఞానం యొక్క అమృతము లేదా ఆనందం యొక్క మధువు పారతాయి, ఏరులై పారతాయి, వెంటపడి ఏరులై పారతాయి. సాధకుడు ఏమాత్రం శ్రమపడకుండా ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని చేరుకునే స్థితిని కల్పిస్తాయి అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు అద్భుతంగా చూపించారు. శంభుధ్యానాన్ని చేయవలసినటువంటి ఆవశ్యకతను చక్కగా చాటి చెప్పారు.